క్వశ్చన్లో మనకి 3 నెంబర్ల యొక్క సమ్ము 85 ఇచ్చాడు. అయితే వాటి వాల్యూస్ ఇవ్వలేదు, కానీ రేషియోస్ ఇచ్చాడు. ఫైనల్గా మనం ఆర్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడంటే పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అనేది 85 అన్నాడు. సో పీక్యూ రేషియో అనేది ఫస్ట్ 1:2గా ఇచ్చాడు. తర్వాత క్యూఆర్ రేషియో అనేది 3:4గా ఇచ్చాడు. ఇక్కడ క్యూ వాల్యూ 2 ఉంది, ఇక్కడ క్యూ వాల్యూ 3 ఉంది. సో ముందు ఈ రెండు క్యూల్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న రేషియోస్ని, ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఉన్న రేషియోస్ని, ఇక్కడ క్యూ ప్లేస్లో 2 ఉంది కదా, 2తో మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు 1 × 3 3, 3 × 2 6, 2 × 3 6, 2 × 4 8 అనమాట. ఇక్కడ క్యూ వాల్యూ 6 వచ్చింది, ఇక్కడ క్యూ వాల్యూ 6 వచ్చింది. సో క్యూ వాల్యూ మనకి 6 అనమాట. ఇప్పుడు పీ వాల్యూ 3, ఆర్ వాల్యూ 8 అనమాట. ఈ 3 రేషియోస్ కలిపితే మనకి 85 ఇచ్చాడు. సో 3x + 6x + 8x = 85 అనమాట. సో ఈ 3 కలిపితే మనకి 17x వస్తుంది. 17x అనేది 85కి ఈక్వల్. సో x = 17 1s 17 5s, x = 5 వచ్చింది అనమాట. సో ఆర్ ప్లేస్లో మనకి ఎంత ఉంది? 8x ఉంది. x వాల్యూ 5, 8 × 5 40. సో 8x = 40. ఆర్ వాల్యూ మనకి 40 అనమాట.